సీత హారతి కళ్ళకెత్తుకోండి. సాయంత్రం తొందరగా రండి, గుడికి వెళ్ళాలి. సీత ఇలాంటి సమయంలో ఎందుకు అలాంటి మొక్కులని మొక్కుంటావు? నీ తరఫు నేను గుడికి వెళ్తాలే. అమ్మా నీ కోడల్ని బయటకు వెళ్ళవకు, జాగ్రత్త. సరే లేరా, పండంటి బిడ్డను కనడానికి పడరాని పాటలు పడుతుంది ప్రతి తల్లి. నీకేం తెలుసు? నాకేం పండంటి బిడ్డ అక్కర్లేదమ్మా. నా సీత చల్లగా ఉంటే నాకు అంతే చాలు. సీత సాయంకాలం నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఇంట్లో ఏ పనులు చేయొద్దు, హాయిగా కూర్చో, సరేనా? అలాగే. వస్తాను. ఎలా ఉంది బావా? బాగుంది బావా. నీ కొడుకు అక్షరాభ్యాసానికి వస్తానని ఒకటే గొడవ. నేనే వద్దన్నాను. గర్భవతి కదా, అలా తిరిగితే ఎలా చెప్పు? 2 రూపాయలకి 2 కోట్లు సార్, 2 రూపాయలకి 2 కోట్లు సార్. 2 కోట్ల చిరిగిపోయిన కోట్లు కూడా అద్దెకు దొరకరా? ఒకే ఒక టికెట్ ఉంది సార్, రాయిస్తాను. నా దగ్గర కొన్న వాళ్ళందరూ కోటేశ్వరయ్య సార్, తీసుకోండి. నాయనా ఈ హరికథలు ఎప్పుడు చెప్తూనే ఉన్నావు, వచ్చింది లేదు చచ్చింది లేదు. సరే నువ్వు అమ్మకా తప్పదు, నేను కొనకా తప్పదు, వెళ్ళు. ఎందుకు బావా డబ్బలా తగలేస్తావు లాటరీ టికెట్లు అంటూ? కోట్లు వచ్చే గీతే ఉంటే మనకి ఫ్యాక్టరీలో కష్టపడి పని చేసుకోవడం దీనికి. ఏమోనయ్యా, నేను ఈ బ్రతుకుతో విసిగెత్తిపోయాను. పల్లెలో కాస్త పొలం ఉంది కదా, అక్కడికి పోయి సేద్యం చేసుకుందాం నిర్ణయించుకున్నాను. నీకేం బావా, నీకు పొలం ఉంది, సేద్యం చేసుకుంటావు. నాకు ఈ లాటరీ టికెటే ఉంది. ఏమో అదృష్టం కలిసి వస్తుందేమో చూద్దాం. మాణిక్యరావు మీ ఫోన్ వచ్చిందండి. నాకు ఫోనా? హలో, నేనే. చేతికి పురుటి నొప్పులా? హాస్పిటల్లో జాయిన్ చేశారా? వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. నా చేతికి ఏం ప్రమాదం లేదు కదా? తల్లి బిడ్డల్లో ఎవరో ఒక్కరు మాత్రమే బ్రతికే అవకాశం ఉంది. అయితే నా సీతనే బతికించండి డాక్టర్ గారు. నాకు పెట్టక్కర్లేదు, నా సీత నాకు కావాలి డాక్టర్ గారు, ప్లీజ్. డాక్టర్ గారు సారీ, బిడ్డ మాత్రమే బ్రతికింది. దాన్ని తీసుకుపోండి. పుట్టగానే కన్న తల్లిని పొట్టను పెట్టుకున్న పాపిస్తుంది అది. దాన్ని కోదట్లోకి విసిరిపారేయండి. అది నా కంటి కనిపించకూడదు, దాని గొంతు నాకు కనిపించకూడదు. తీసుకెళ్ళండి. అమ్మ సీత, అన్నగారిని నీకు ఇస్తున్న పుట్టింటి పట్టు చీరమ్మా, ఇది కట్టుకుని పూలవతం మీద ఊరేగుతూ వెళ్ళమ్మా. వెళ్ళు. ఇంకా 2 6 6 వచ్చింది. సత్యం, నాకు లాటరీ వచ్చింది సత్యం. 50 లక్షలు వచ్చాయి. నేనెంత అదృష్టవంతుడో చూసావా? చూసావా మరి? మా సీత నీ కష్టాలు తొలగించడానికి నీ ఇంట్లో లక్ష్మిని ప్రసవించి మరీ వెళ్ళిపోయింది. అవును బాబు, నీది కాదు, ఇదిగో లక్ష్మి, అదృష్ట లక్ష్మి. ఇది పుట్టిన వేళ విశేషం. అమ్మా, దాని ముఖం నాకు చూపించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అది పుట్టగానే నా సీత ఈ ఇంటి దీపం ఆరిపోయింది. అదొక నష్టజాతకురాలని ఆనాడే తెలుసుకున్నాను. ఆ తర్వాత జరిగిన ఏ మంచైనా నా మంచే, కానీ దాని జాతకం మంచిదంటే ఈ జన్మలో ఒప్పుకోను. ఒప్పుకునే రోజు తప్పకుండా వస్తుంది బాబా. నేను ఊరెళ్తున్నాను, అది చెబుదామనే వచ్చాను. వస్తానత్తయ్య, పాప జాగ్రత్త.
బంగారు లక్ష్మి ఇది, అదృష్ట లక్ష్మి. అమ్మ బుజ్జి. చిక్కన్నా, చిన్నారి కన్నా, యూ లుక్స్ లైక్ ఫాదర్. అంటే నువ్వు మీ నాన్నలాగా ఉన్నావు అని. అయ్యో అయ్యో అయ్యో, నా బిడ్డ పాపిస్తుందమ్మా. బుజ్జి, చిన్ని, నిన్ను అమెరికాలో చదివిస్తాను, నీతో అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడిస్తానే. ఏమ్మా గీత, నువ్వు కన్న బిడ్డ నీ కంటి పాప, మరో కన్న తల్లి బిడ్డ అంటే ఇంత చిన్న చూప. నీ బిడ్డ నీళ్లలో పడబోతుంటే ఇది కాపాడితే దీన్నే నీళ్లలోకి నెడతావా? ఈ జన్మకు నువ్వు మరో బిడ్డకు తల్లి అవుతావా? తల్లులు వేరైనా వీళ్ళిద్దరికీ తండ్రి వాడేనమ్మా. తమ్ముడనే ప్రేమతో ఈ వెర్రిబాగులతో వెంట పడిందే కానీ నీకున్న దుర్బుద్ధి మాత్రం దీనికి లేదు. ఈ అమాయకురాలి తల్లి వదిలేసిన ఎంగిలి మంచం మీద కన్నావు నీ బిడ్డని. దీన్ని చిన్న చూపు చూడడం నీకు క్షేమం కాదు. వాట్ ఈస్ దిస్ ఓల్డ్ వుమెన్ ఆల్వేస్ స్పీకింగ్ స్పీకింగ్ స్పీకింగ్? హెడ్ పెయిన్. ఏమిటమ్మా, నీకు తెలుసుగా అదంటే నాకు గీతకి ఇష్టం లేదని. దాన్ని ఎందుకు వెనకేసుకొస్తావు? నిన్ను పెళ్లి చేసుకోమన్నదే దీనికోసంరా. తల్లి లేని బిడ్డకి అండగా ఉంటుందని బలవంతంగా నిన్ను పెళ్లి గొప్పిస్తే అటు నీ ప్రేమకి దూరం అయింది, ఇటు దీని ప్రేమకి నోచుకోలేకపోయింది. ఒరే, దీన్ని మీరెంత నిర్లక్ష్యంగా చూసినా ఇది మీ ఇంటి దీపంరా. మీ ఇల్లు ఇంత కళకళలాడుతుండడానికి కారణం ఈ అదృష్ట లక్ష్మేరా. దీన్ని కన్న తల్లి సీత, నువ్వు ఇప్పుడు కట్టుకున్నది నీ గీతరా, నీ గీత. రామ్మా. మా బంగారు తల్లికి మంచి మొగుడొస్తాడు. పోనమ్మా. ఏది? ఏయ్ కాస్కో, గుగ్లీ, ఐ గుడ్ షాట్. మరో గుగ్లీ, గుడ్ జాబ్. నానమ్మా, నాన్నకి నా మీద ఎందుకు కోపం? అది వాడి దురదృష్టం అమ్మా. అదృష్టాల్ని నమ్ముకునే వాళ్ళు ఇలాగే వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటారు తల్లి. మరి నష్టజాతకురాలంటే ఏమిటి నాన్నమ్మా? అది ఎవరో నష్టజాతకులు కనిపెట్టిన ఒక మాటమ్మా. చూడు, నీ అంతట నువ్వు ఎప్పుడూ మీ నాన్న దగ్గరకు వెళ్ళకు. కానీ ఏనాటికైనా నిన్ను వెతుక్కుంటూ వాడు నీకోసం పరితపించే రోజు వస్తుంది. అప్పుడు మాత్రం వాడిని క్షమించు తల్లి. నాన్నమ్మగా నేను నీకిచ్చే వరము ఇదే, కన్న తల్లిగా నేను కోరుకునే చివరి కోరిక ఇదే. గుడ్ మార్నింగ్ సార్.